హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. దశాబ్దాల నాటి వివాదానికి తెరదించి రామ జన్మభూమి రాముడిదే అంటూ తేలిన సందర్భంగా అక్కడ మందిర నిర్మాణాలు పనులు శరవేగంగా జరిగాయి. ఈ ఏడాది జనవరి 22వ తేదీన సోమవారం నాడు శ్రీరాముని దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రామభక్తులు అయోధ్య వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని పెద్ద పెద్ద వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. అయోధ్య రామ మందిరంలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదు, అయోధ్య రామ మందిరంలో మీకు తెలియని చాలా విశేషాలున్నాయి. అంతేకాదు, నేపాల్ వాళ్ళు అయోధ్య రామ నిర్మాణము 2024లో జరుగుతుంది అని ఎలా 1967లో చెప్పారు అనేది కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో రాముని విగ్రహ విశేషాలు మరియు అయోధ్యలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు తెలుసుకుందాం. అంతేకాకుండా అసలు ఈ అయోధ్య పట్టణం అనేది ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విశేషాలు చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పుడు ఆ చరిత్ర గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పూర్తిగా చూడండి. అయోధ్య భారతదేశంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్ర ఆలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఆ అయోధ్యాపురి. అయోధ్యను సాకేతికపురం అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే ఆ అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లా ఫైజాబాదుని ఆనుకుని సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము. మీరెప్పుడైనా గమనించారా? రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మానవు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలియజేస్తున్నాయి. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పాలించాడు. స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి. అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. అనంతరం రాజు మాందాత సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్ పరిపాలనతో ఘనతను తీసుకువచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంలో విఘ్నం వైదొలగించి ఆయన మునిమనుడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. అనంతరం వచ్చిన రఘుమహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడుతుంది. రఘుమహారాజు మనవడు దశరథుడు. దశరథుడు కుమారుడు శ్రీరామచంద్రుడు. అయోధ్య చరిత్ర. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం పతిత పావని అయిన గంగానది తీరంలో ఉంది. అలాగే సరయూ నది కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడికి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతమైన వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజలు విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. తమిళ కవి కంబర్ వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన అల్వారులు ఈ నగరాన్ని తమ రచనలతో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత,
బాహుబలి, సుందరి, పడలీప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. జైన్ మతస్థులకు కూడా ప్రముఖమైన నగరం ఈ అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులిద్దరికీ అయోధ్య జన్మస్థలం. అంతేకాదు మరో 5 తీర్థంకులకు కూడా జన్మస్థలంగా ఈ నగరం ఉంది. జైన ఆగమనాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు రాయబడింది. అయోధ్య బుద్ధమత వారసత్వం కలిగిన నగరం. అందువలన ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధ దేవాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రీస్తు పూర్వం 600లలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాంకేతిక పూర్వకంగా పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధ మత కేంద్రంగా అయోధ్య విలసిల్లినది. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. అయోధ్య అనే పేరు ఎందుకొచ్చింది? మహారాజైన ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొనబడింది. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుంచి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలిలో అయోధ్య అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థాన్ని ఇస్తుంది. పురాణాలు గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. కామన్ ఎరా మొదటి శతాబ్దాలలో ఈ నగరం సాంకేతపురం అని పిలువబడింది. క్రీస్తు శకం 127 సాంకేతికపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్షియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి హుమ్యాన్ త్సాంగ్ క్రీస్తు శకం 636లో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నాడు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్నది స్పష్టం కాలేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరం అజోదియా అని పిలువబడింది. అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు. మీరు అయోధ్య రామ మందిరంతో పాటు ఇతర దేవాలయాలను సందర్శించవచ్చు. ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకోవడం ద్వారా మీరు దైవానుగ్రహాన్ని పొందొచ్చు. ఈ సందర్భంగా అయోధ్య వెళ్లే సమయంలో ఏ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ గర్హి శ్రీరాముడికి అత్యంత గొప్ప భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. హనుమంతుని అయోధ్య రక్షకుడిగా భావిస్తారు. శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుని ఆలయంలో అనుమతి తీసుకునే అయోధ్య వెళ్ళాలి. ఈ ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్ ఉద్ దౌలా స్థాపించారు. ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది. అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలా మంది నమ్ముతారు. ఈ వాయుపుత్రుని దర్శనం కోసం భక్తులందరూ సుమారు 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన మాతా గిరిజాదేవి విగ్రహం విషయానికొస్తే సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిందని నమ్ముతారు. దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం వివరాలు రామాయణంలో పూర్తిగా ఉన్నాయి. నాగేశ్వరనాథ్ ఆలయం అయోధ్యలో నాగేశ్వరనాథ్ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. శ్రీరాముడు ఈ ప్రాంతంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఆ తర్వాత శ్రీరాముడు కుమారుడు కుష అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులందరూ ఈ దేవాలయం సమీపంలోని సరయూ నదిలోని నీటితో శివలింగానికి అభిషేకం చేస్తారు. గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే 6వ ఘాట్. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది. కనక భవన్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ శ్రీ సీతారాములు, లక్ష్మణ విగ్రహాలు దర్శనమిస్తాయి. రామాయణం ప్రకారం రాముడి తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతాదేవికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు. ఈ ఆలయం శిల్పకళ వైభవానికి సంకేతం. రామ్ కి పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం ఇక్కడ చోటి దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు పాలక మండలి
మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రామ్ కథా పార్క్. అయోధ్య వెళ్లేటప్పుడు రామ్ కథా పార్క్ ను తప్పకుండా సందర్శించాలి. శ్రీరాముడి జీవితానికి సంబంధించిన ధార్మిక ఇతర కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. ప్రతి సాయంత్రం ఇక్కడ అద్భుతమైన లేజర్ షో నిర్వహించబడుతుంది. ఈ ప్రదేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసందోహంతో నిండి ఉంటుంది. అయోధ్యలో జరిగే అద్భుతం. అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామ మందిరం గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయోధ్యలో కొలువైన రామ మందిరంలో దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయని తెలిపారు. వీటితో పాటు శ్రీరాముని మహామందిరంలో ఆయన విగ్రహంలోని అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఏటా శ్రీరామనవమి నాడు అయోధ్య రామ మందిరంలో అద్భుతం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి తన కిరణాలతో అభిషేకం చేస్తాడన్నది చంపత్ రాయ్ వెల్లడించారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలు సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా అయోధ్య రాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్టే రాముడి విగ్రహం పొడవు, ఎత్తును రూపకల్పన చేశారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని పేర్కొన్నారు. అయోధ్యలోని శ్రీరాముని విగ్రహం యొక్క ప్రత్యేకత ఒకసారి చెప్పుకుందాం. 3 కళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని, అందులో ఒక విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు చంపత్ రాయ్ తెలిపారు. ఆ విగ్రహం పొడవు 51 అంగుళాలు ఉంటుందని, బరువు 1.5 టన్నులు ఉంటుందని చెప్పారు. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా 5 ఏళ్ల బాలుని అమాయకత్వం కూడా కనిపిస్తుందని వివరించారు. ఇక జనవరి 16వ తేదీ నుంచి అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన గర్భగుడిలోని సింహాసనంపై శ్రీరాముణ్ణి ప్రతిష్ఠించినట్లుగా చెప్పారు. ఈ విగ్రహాన్ని నీటితో, పాలతో స్నానం చేయించిన విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకపోవడం దీనికి ఉన్న మరో ప్రత్యేకత అని పేర్కొన్నారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టాపన జరిగే జనవరి 22వ తేదీ దేశవ్యాప్తంగా 5 లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని తెలిపారు. సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం 5 దీపాలైనా వెలిగించాలని ట్రస్ట్ కోరింది. జనవరి 26వ తేదీ తరువాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని సూచించారు. రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. జనవరి నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్కు చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు ఒకటి బయటపడింది. సరిగ్గా ఏప్రిల్ 18, 1967న శ్రీరామనవమి సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్పై నేపాల్ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ్ సంవత్ 2024 సంవత్సరం ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1967లో విడుదలైన ఈ స్టాంప్పై ఈ ఏడాది రాసి ఉంది. అలాగే హిందువులు అనుసరించే విక్రమ్ సంవత్ గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 57 ఏళ్ల ముందుంటుంది. సరిగ్గా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఈ స్టాంప్ బయటపడడం రకరకాల ఊహాగానాలకు తెరతీసింది. అంతేకాదు, ఇప్పుడు అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవాన్ని నేపాల్ 57 ఏళ్ల క్రితమే ఊహించిందా అంటూ చర్చలకు దారితీసింది. అది కూడా సరిగ్గా ఈ టైంలో వెలుగులోకి వచ్చిన ఈ స్టాంప్పై ఉన్న సంవత్సరం ఈ ఏడాదిని పోలి ఉండటం అందరినీ ఆలోచింపజేసేలా ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ స్టాంప్ విడుదలైన సంవత్సరం ఆలయ ప్రతిష్టాపన సంవత్సరంతో సరిపోలింది. 2024లో రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకు తిరిగి వస్తాడని 57 ఏళ్ల క్రితమే నేపాల్లో ఈ స్టాంప్ విడుదలైనప్పుడు ఎవరూ ఊహించి ఉండరు కదా. ప్రతి హిందువునకు ఆరాధ్యుడు శ్రీరాముడు. ఆయన ఎప్పుడూ మన హృదయాలలో కొలువై ఉంటారు. జై శ్రీరామ్. చూసారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.